హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా ఉండే చామగడ్డ చారు అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ నేను చింతపండు అనేది ముందే కడిగి దాన్ని నానబెట్టి పెట్టుకోవాలి, సో దట్ మనకి రసం అనేది మంచిగా వస్తుంది. సో ఆ రసం తీసిన తర్వాతకి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఒకటే వేసిన అనమాట. నేను టమాటో ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే అదే పుల్ల ఉంటుంది కదా. సో ఒకటి టమాటా వేసేసిన. సో దాని తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనం. పసుపు, కారం, వెల్లుల్లి, చూడండి అల్లం వెల్లిపాయ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. సో మనం పచ్చిమిర్చి చేసినా కూడా కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి, ఎండు కారం అనేది. సో ఆనియన్స్, సో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం ధనియాల పొడి వేస్తే కొంచెం మసిలినప్పుడు ఫ్లేవర్ అనేది అందులో మగ్గిపోతుంది. సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సినంత. సో సాల్ట్ యాడ్ చేసినాక దాన్ని మంచిగా పొయ్యి పైన పెట్టి మసలనియాలన్నమాట. ఎంత మసులితే అంత టేస్టీ ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ కాదు 2 days అయినా. సో అది ఆ ఫ్లేవర్స్ అనేటివి అందులో మంచిగా మిక్స్ అవ్వాలి. సో అది మసిలిన తర్వాత మనం ఇక్కడ బియ్యం పిండి ఆర్ శనగపిండి ఏవైనా ఈ టూర్ ఇట్లా ఏవైనా మనం ఇట్లా ఉండలు కట్టకుండా ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని అందులో చాలా మసిలినాక చారు మనం అనేది పోయాలన్నమాట. సో దట్ మనకి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఇట్లా చిక్కగా అనేది అవుతుంది అనమాట. సో ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేయాలి. సో ఇక్కడ మనం ఇంకో సైడ్ అది మసులుతుంటే ఇంకో సైడ్ అనేది మనం పోపు వేసుకోవాలన్నమాట. సో కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతకి మనం పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డలు అనేటివి ఉంటాయి కదా. సో ఆ చామగడ్డలు అనేటివి ఈ పోస్ట్లో వేయాలన్నమాట. ఒక 2 minutes వేసిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ అనేది చల్లాలి. సో దట్ ఆ సాల్ట్ అనేది వీటికి పట్టి మనకి ఇట్లా జార్లా ఉంటుంది కదా, అట్లా ఉంటాయి అన్నమాట. ఇందులో మనం ఒక 2 minutes ఫ్రై చేస్తే, సో దట్ ఈ పోపు అనేది కూడా అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు మసలే చారులో ఈ పోపు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను యాడ్ చేసిన. సో చారు అనేది మంచిగా మగ్గుతేనే ఆ ఫ్లేవర్స్ అనేవి అందులో ఇంకిపోతాయి, సో దట్ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇదే అండి మన చామగడ్డ చారు రెసిపీ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో మాత్రం ఇంతే. సో చూసి టేస్ట్ చేయండి, చూసి ఎంజాయ్ చేయండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో దిస్ ఈజ్ మై రెసిపీ. సో థ్యాంక్ యూ ఆల్.